ఈ వీడియో కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. జాన్ 3 మా యానివర్సరీ అనమాట. నా మ్యారేజ్ ఇప్పటికి 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. 6థ్ ఇయర్‌లోకి ఎంటర్ అవుతున్నాము. ఏదైనా సరే అంత హడావిడిగా అయితే మేము ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోము. పెళ్లి తర్వాత ఫస్ట్ టైం మేము ఒక డే అవుట్ ప్లాన్ చేసుకున్నాము మా యానివర్సరీ సందర్భంగా. ఈరోజు మార్నింగే హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇంకా వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి బయటకొచ్చేసాము. సో లంచ్‌కి లలితా మహల్ ప్యాలెస్ హోటల్ అయితే బావుంటుంది. ఇప్పటి వరకు వెళ్ళలేదు కదా, ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి తీసుకొచ్చారు. అదేంటి లలితా మహల్ అంటే ప్యాలెస్ కదా, ఈయన హోటల్ లంచ్ అంటారేంటని చాలా సార్లు అడిగాను. ఇప్పుడు ఈ మహల్ ని రెస్టారెంట్ గా హోటల్ గా కన్వర్ట్ చేశారంట. అసలు ఈ మెహల్ లుక్ చూడండి ఎంత స్టన్నింగ్ గా ఉందో. మొత్తం వైట్ ఇటాలియన్ స్ట్రక్చర్. మహారాజా కృష్ణరాజ్ వడియర్ 4 గారు 1931 లో దీన్ని బిల్డ్ చేశారంట. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ ఉంటుంది. ఎంట్రీలోనే సెక్యూరిటీ గార్డ్ దగ్గర మనం టికెట్ తీసుకోవాలి. సర్టైన్ ఏజ్ వరకు పిల్లలకి టికెట్ మాత్రం ఫ్రీ. ఇప్పుడు ఈ మహల్ అండర్ కర్ణాటక గవర్నమెంట్ లో ఉంది. ఇక్కడ టికెట్స్ లో వేరియేషన్స్ ఉంటాయి. ఇఫ్ జస్ట్ మీరు ప్యాలెస్ చూడాలి అండ్ టీ కాఫీ తీసుకోవాలి అంటే పర్ హెడ్ ఇంత అని ఉంటుంది. లేదు మేము లంచ్ కోసం వచ్చాము అంటే ఫుడ్ కని సెపరేట్ గా ఒక పేమెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. సో మేమైతే లంచ్ చేసేసి ప్యాలెస్ విజిట్ చేద్దామని వచ్చాము. అక్కడ పర్ హెడ్ 100 అని చెప్పాను కదా. బిల్ పే చేసేటప్పుడు ఎంట్రీ టికెట్ అని తీసుకున్నాం కదా పర్ హెడ్. సో ఆ అమౌంట్ అనేది బిల్ పేమెంట్ లో రెడ్యూస్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ విజిట్ చేయడానికి మాత్రమే పర్మిట్ ఉంది. పైన విజిట్ చేయడానికి అయితే అలో లేదు. ప్లేస్ మాత్రం చాలా అందంగా చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ ఎంటర్ అవ్వంగానే నాకు లైవ్ మ్యూజిక్ వినిపించింది. యాక్చువల్గా అయితే ఒరిజినల్ మ్యూజిక్ వినిపిద్దామని అనుకున్నాను. బట్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉండే. ఫుడ్ అయితే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు అవైలబుల్ ఉన్నాయి. ఇది కంప్లీట్లీ బఫే సిస్టమ్ అనమాట. పర్ హెడ్ వచ్చేసి 1000 రూపీస్ అంట. నిజానికి మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి తినేసాము. కడుపు నిండుగా ఉంది. కానీ వీటిని చూస్తే తినకుండా ఎలా ఉండగలం చెప్పండి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇంకా మా వాళ్ళు అయితే సూప్ తో స్టార్ట్ చేసేసారు. ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు సూప్లు అవైలబుల్ లో ఉన్నాయి. చికెన్ సూప్ అయితే రెగ్యులర్ గా ట్రై చేస్తూ ఉంటాము. ఇదేదో క్రీమ్ ఆఫ్ వెజ్ సూప్ అంట. బాగుంది చూడనీకి, ఏదో పాయసంలా ఉంది. ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఏది ఫస్ట్ తినాలో అర్థం కావట్లేదు. నా హరకు అయితే సూప్ వద్దంట. చిన్న చిన్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి. అది భలే క్యూట్ గా ఉంది. ఫస్ట్ నాకు అది పెట్టు, నేను అది తింటాను అన్నది. సో అందుకని దానికి ఫస్ట్ అయితే అది పెట్టించాను. వాటర్ చేంజ్ అవ్వడం వల్ల నాకు గొంతు కూడా కొంచెం చేంజ్ అయింది. సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా వెజ్ లోకి వచ్చేసి రసం, దాల్ పాలక్ అండ్ ఇంకా ఆలూ కర్రీ ఉంది, దొండకాయ ఫ్రై ఉంది అండ్ కొన్ని రోటీ పచ్చడీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నాన్ రోటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ వెజ్ సలాడ్ ఉంది. స్వీట్ కార్న్ లో 2 వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ పాస్తాలో కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. వైట్ రైస్ ఉంది, వెజ్ పలావ్ ఉంది, ఇంకా చికెన్ లోకి వచ్చేసి చికెన్ టిక్కా ఉంది అండ్ మ్యాంగ్లూర్ స్పెషల్ ఫిష్ కర్రీ ఉంది. బాయిల్డ్ ఎగ్ గ్రేవీతో చేశారు అండ్ తందూరి చికెన్ కూడా ఉంది. సో ఇంకా మీకు డీటెయిలింగ్ గా నేను చూపించలేదు. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు ఈ ఫుడ్ తో పాటు బెస్ట్ అనిపించిందంటే ఆ మ్యూజిక్ అనమాట. లైవ్ మ్యూజిక్ చాలా బాగుంది అసలు. ఇక్కడ నేను అమ్మ కొడ్డిస్తుంటే నాకు ఇంకా క్రేవింగ్స్ ఆగుతలేదు. ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో డైనింగ్ హాల్ ఉంది అండ్ విజిటింగ్ ఉందన్నమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో అయితే రూమ్స్ ఉంటాయి. ఎవరన్నా బయట నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. లైక్ రెసార్ట్ అనుకోండి. అండ్ చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా ఇక్కడ జరుగుతాయంట.
ఇక్కడ ఒక తెలుగు ఫ్యామిలీ వాళ్ళు కలిసారు. చాలా మాట్లాడారు. సో, వాళ్ళ బాబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా మూవీస్‌లో చేస్తూ ఉంటారంట. ఎప్పటినుంచో మాతో మాట్లాడదామని అనుకుంటున్నారంట. బట్ తెలుగా కాదా అని వెయిట్ చేస్తున్నారంట. ఫైనల్లీ ఇంక మేము తెలుగు అని తెలిసి సో, వాళ్ళే పలకరించారు. మంచి భోజనం చేసిన తర్వాత స్వీట్ తింటే బాగుంటుంది కదా! అండ్ ఇదొచ్చేసి డెజర్ట్ సెక్షన్ అనమాట. యాక్చువల్లీ లంచ్ అవర్ వచ్చేసి 12:00 to 3:00 ఉంటుంది మధ్యాహ్నం. మేము ఒక 1 అవర్ లేట్ వెళ్ళాము. బట్ అయినా సరే ఫుడ్ అవ్వగానే అప్పటికప్పుడు ఫిలప్ చేసేస్తున్నారు. డెజర్ట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. గులాబ్ జామున్ ఉంది, రైస్ కీర్, పైనాపిల్ పేస్ట్రీ, చాక్లెట్ అండ్ ఫ్రూట్ సలాడ్. అని బాగా నచ్చింది మాత్రం రైస్ కీర్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హరకి కొన్ని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటూ ఉంటాయి. ఇప్పుడు ఈ రోజు లేవన్నమాట. అందుకే అన్ని టేస్ట్ చేసేస్తుంది, ఎంజాయ్ చేసేస్తుంది. యాక్చువల్లీ హరకి బయట ఫుడ్ అనేది అంత ఎక్కువగా అస్సలు పడదు. హైదరాబాద్ వెళ్తే మాత్రం డెఫినెట్ గా దానికి ఒక్కసారైనా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే నేను ఫుడ్ రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళగానే అవన్నీ ఉండవు, అడుగుతూనే అన్ని పెడుతూ ఉంటారనమాట. సో దాని వల్ల ఒక్కసారైనా హాస్పిటల్ కి అయితే వెళ్లాల్సి వస్తుంది. అండ్ మా లంచ్ కంప్లీట్ చేసుకొని జస్ట్ అలా విజిట్ చేద్దాము, ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పేసి ఇలా బయటకు వచ్చాము. ఒక స్విమ్మింగ్ పూల్ అండ్ చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ కూడా ఉంది. మంచిగా ఫ్యామిలీతో వచ్చైతే రిలాక్స్ అవ్వచ్చు. లేదా ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ కూడా ఇక్కడ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా ఓపెన్ ఫ్రీ స్పేస్ ఉంది. పైన కనిపిస్తున్న ఫ్లోర్స్ లలో రూమ్ స్టే ఉంటుందంట. నిజానికి ఫ్యామిలీతో వచ్చి ఇలా డే అంతా స్పెండ్ చేయడం అనేది బాగా అనిపించింది. ఇక్కడ నుంచి అయితే వేరొక ప్లేస్ కి వెళ్ళాలి. త్వరలో హరా బర్త్డే అనేది వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి షాపింగ్ కి వెళ్దామని అనుకున్నాము. కానీ హరకి మాత్రం అస్సలు వదిలి రావటం ఇష్టం లేదు. ఈ స్విమ్మింగ్ పూల్ లో డైవింగ్ చేస్తదంట. యాక్చువల్లీ ప్యాలెస్ ఎంట్రన్స్. మనం ఇందాక వస్తున్నప్పుడు నేను చూపిద్దామని అనుకున్నాను. కానీ ఇక్కడ చాలా పబ్లిక్ ఉండే, అందుకని చెప్పేసి నేను డైవర్ట్ చేసేసాను. ఇక్కడ కొంతవరకు మాత్రమే మనం వెళ్ళగలం అనమాట. సో నేను పైన చూపిద్దామని చెప్పేసి అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడికి ఒక ఫ్యామిలీ వచ్చారు. అంత సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళకి ఎంత ఓపిక అంటే ఒక్కొక్కరు భలే ఫొటోస్ దిగుతున్నారు. అంటే నాకు ఎక్కడ బాగా అనిపించిందంటే, కొంతమంది ఉంటారు కొంత దూరం నడవగానే నా కాలు నొప్పి, వద్దు నేను రాలేను అని డ్రాప్ అవుతూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం ఆ ప్యాలెస్ అంతా తిరిగి మంచి మంచి ఫొటోస్ తీసుకొని ఆ మెమరీస్ని క్యాప్చర్ చేస్తున్నారు చూడండి ఓపికగా. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇదంతా బయట గార్డెనింగ్. యాక్చువల్లీ ఈ ప్యాలెస్ ఆర్ మహల్ని మీరు గుర్తుపట్టారా? ఇది కేజీఎఫ్ మూవీలోనూ ఉంటుంది.
అండ్ అట్ ద సేమ్ టైం ఎవరన్నా ముత్తు మూవీ చూసుంటే దీన్ని గుర్తుపడతారు. ఈ మూవీ షూటింగ్స్ ఇక్కడ జరిగాయంట. అండ్ మన తెలుగులో అడవి రాముడు మూవీ ఉంది కదా, అది కూడా ఇక్కడే షూట్ చేశారంట. ఇంకా చాలా లాంగ్వేజెస్ లో ఇక్కడ మూవీ షూటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా మేము షాపింగ్ కి బయలుదేరాము. చెప్పాను కదా త్వరలో హరా బర్త్డే వస్తుంది, సో దానికి బర్త్డే డ్రెస్ తీసుకుందామని వెళ్ళామన్నమాట. నేనంటూ మైసూర్లో చాలా రేర్ గా షాప్ చేస్తూ ఉంటాను. ఎప్పుడన్నా చేస్తే ఈ షాప్ లేదా డిఆర్సి మాల్లో చేస్తామన్నమాట. మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ ఓన్లీ హరకు మాత్రమే తీసుకుంటాను. నా కోసం తీసుకునేవి చాలా తక్కువ. ఇక్కడ కూడా నచ్చకపోతే జుడియో లేదా మ్యాక్స్ లో చూస్తాను. ఎప్పుడు జరిగేదే, నేను ఒకటి చూపిస్తే అది ఇంకొకటి చూస్ చేస్తుంది అనమాట. కానీ నేను పట్టుకున్న డ్రెస్ మాత్రం బార్బీ డ్రెస్ లా చాలా బాగుంది, అది తీసుకో అంటే లేదు రెడ్ డ్రెస్సే తీసుకుంటాను అని పట్టుబట్టింది. పాసిబుల్ అయితే హర ఏ డ్రెస్ ఫైనల్ చేసి తీసుకుందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చూద్దాం ఎంతవరకు కరెక్ట్ కమెంట్స్ వస్తాయో. మా ఈ వ్లాగ్ అయితే ఇక్కడ నుంచి ఎండ్ చేసేస్తున్నాను. మా ఈ డే అవుట్ మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇఫ్ మీకు కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ఆల్సో. ఒక మంచి వీడియోతో హరమ వ్లాగ్స్ లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నమస్తే, బాయ్.